మీనరాశి వారు తాము ఎదురు చూస్తూ ఉన్నటువంటి పలు రకాల అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. గత వారం కంటే ఎక్కువగా కష్టపడుతుంటారు. మంచి మంచి ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు. అదే క్రమంలో ఉద్యోగపరంగా సంఘపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి విభేదాలు ఏవైతే వ్యతిరేకతలు ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఒక సమాచారము ముఖ్యమైనటువంటి అవకాశాలతో కూడిన సంతోషాలను కలుగచేస్తుంది. స్నేహితులు బంధువుల ద్వారా మంచి మంచి సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతుంటాయి. వ్యాపార కార్యక్రమాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి హోదా గౌరవాలు కూడా అందిపుచ్చుకోగలుగుతారు. పారిశ్రామిక రంగాల వాళ్లకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల యొక్క చదువులు ఆరోగ్యాలు సంతోషాన్నిస్తూ ఉంటాయి. వారం ప్రారంభంలో వారం చివరలలో కొన్ని కీలకమైనటువంటి ప్రయాణాలు చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం మీనరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటంతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయాలి. కాబట్టి మీనరాశి వారు ఈ వారం లక్ష్మీనారాయణులను ఆరాధించటం పూజించటం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ పారాయణం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది.